అనుగ్రహించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి మొట్టమొదటి స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇంతవరకు బిడ్డలో మరి కీర్తన ద్వారా మిమ్మల్ని స్తుతించి కనపరిచి మహింపరచారయ్యా. మీరు మహిం పొంది ఉన్నారని నమ్ముతున్నాం తండ్రి. కీర్తన పాడిన వారిని తండ్రి, మరి లేఖన భావం చదివిన వారిని గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకుంటాం. మరి సమయంలో నిలబడి చెప్తున్న నాకు సమయోతమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి. బలహీనాన్ని బలపరిచి వాడుకోమని తండ్రి, ఎందరైతే వింటున్నారో వాళ్ళందరూ దేవుడు ఫలించేయండి, నాట్యం చేయండి. ఆ మాటలో ఉన్న పరమార్థాన్ని సారాన్ని గ్రహించి మంచి మనసును అందరూ దయచేయమని మా ప్రభువును మీ కుమారుడయ్య క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రియమైన దేవుని వలన మరి దేవాది దేవుడు కృప చూపి మళ్ళందరినీ ప్రేమించి మళ్ళా ఈ యొక్క మంగళవారం బైబిల్ క్లాసు ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాను. దేవుడు గొప్ప అవకాశాన్ని మనందరికీ మరి ఇచ్చాడు కాబట్టి సంతోషంగా ఆనందంగా మరి ఇచ్చిన అవకాశం మనందరూ ఏం చేయాలండి, వినియోగించుకోవాలి. మరి మనం ఎందుకు చేసుకున్న అంశాన్ని బట్టి కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆ అంశం ఏంటంటే క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఏవి? ఏమండి, క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఏవి? ప్రియమైన దేవుని వలన క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు ఇప్పుడు యాజకుడు. ఈ కాలంలో క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు ఎవరండి? ప్రతి క్రైస్తవుడు యాజకుడు. దీని ప్రకారంగా క్రొత్త నిబంధన ప్రకారంగా క్రీస్తు వచ్చాక ఆ నూతన నిబంధన వచ్చిన తర్వాత ప్రతి క్రైస్తవుడు ఎవరు? యాజకుడు. మరి పాత నిబంధనలో యాకోబు గారికి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. అందులో ప్రియమైన దేవుని వల్ల రంగ రూబేను, సిమియోను, లేవి. 3వ కుమారుడు లేవీలు మాత్రమే పాత నిబంధనలు ఏం చేయాలా? యాజకత్వం అనేది చేయాలి. ఆలోచించండి. అంటే ఒక గోత్రానికి ఒక వంశానికి సంబంధించిన వారే లేవీల యాజకత్వం చేయాల పాత నిబంధన గ్రంథంలో. కానీ క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు ఎవరు అని చెప్పింది బైబిల్? యాజకుడు. మరి యాజకుల పని ఏంటి? బలి అర్పించాలి. పాత నిబంధనలో భక్తులు యాజకుల దగ్గరికి అంటే బలి పశువుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పాపం నిమిత్తం ఏం చేసేవాడు యాజకుడు? బలి అది తెచ్చిన జంతువుని ఏం చేసేవాడు? వాళ్ళ పాపం నిమిత్తం బలి అర్పించేవాడు. పాత నిబంధనలో లేవీలు మాత్రమే యాజకత్వం చేయాలి. ప్రియమైన దేవుని వలన అంటే ఒక గోత్రానికి ఒక వంశానికి సంబంధించిన వారే యాజకత్వం చేయాల లేవీలు. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు ఎవరంటే యాజకుడు. అవునా కదా? చూద్దాం ఆ మాట చూద్దాం. ప్రియమైన దేవుని వలన ఆ మాట చూద్దాం. ఇంత చదువుకున్నాం కదండి. పేతురుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రతి క్రైస్తవుడు క్రొత్త నిబంధన ప్రకారంగా ఎవరంటే ఇప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అక్కడ యాజక సమూహము, రాజులు అన్నాడు, యాజక సమూహం అన్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అన్నాడు. అంటే అక్కడ ఏమన్నాడంటే క్రైస్తవుల్ని రాజులు, యాజకులు. అంటే క్రైస్తవులు ఎవరు? ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు ఎవరు? యాజకుడు. మరి యాజకుడి పని ఏంటి? బలి అర్పించాల. అంటే పాత నిబంధనల యాజకుడి పని ఏంటి? బలి అర్పించాలి. ఆ ఏ బలులు? భౌతిక సంబంధమైన బలి. పాత నిబంధనలో యాజకులు బలి అర్పించాల. బలి పశువుని బొత్తులు తెస్తే అది ఏ బలి అంటే భౌతిక సంబంధమైన బలులు, శరీర సంబంధమైన బలులు పాత నిబంధనలో. మరి యాజకుడి పని అంటే బలి అర్పించాల. అంటే మనం అందరం క్రైస్తవులుగా నూతన నిబంధన ప్రకారంగా యాజకులు. మరి మన బలులు ఏంటి? భౌతిక సంబంధం బలిలా? చెప్పండి. ఇప్పుడు మన బలి ఏంటి? భౌతిక సంబంధమైన బలిలా? కాదు. మన బలులు ఇప్పుడు భౌతిక సంబంధమైన బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలి. ఆలోచించండి.
మనమందరం యాజకులము క్రొత్త నిబంధన ప్రకారంగా. ఇప్పుడు మనం బలి అర్పించాలా. ఏ బలి? భౌతిక సంబంధమైన బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలులు. ప్రతి క్రైస్తవుడు యాజకుడు కాబట్టి ప్రతి యాజకుడు బలి అర్పించాలా. ఇప్పుడు ఏ బలి అంటే ఆత్మ సంబంధమైన బలి. మరి పాత నిబంధనలో భౌతిక సంబంధమైన బలి. ఒక గోత్రానికి ఒక వంశానికి సంబంధించిన వారు మాత్రమే యాజకులు. మరి క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు ఏమని చెప్తుంది? యాజకులు. అంటే యాజకులు ఇప్పుడు ఏం చేయాలంటే యాజకులమైన మనం బలి అర్పించాలి. ఏ బలి అంటే ఆత్మ సంబంధమైన బలులు మన అందరం అర్పించాలి. ఓకే, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి. ఓకే ఓకే, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి మనం. ప్రియమైన దేని వల్ల లేవియా కాండం తెలుసు కదండి. లేవియా కాండంలో బలుల గురించి చెప్పబడ్డది. లేవియా కాండంలో బలుల కొరకు మాట్లాడింది. ఇంచుమించు 5 బలులు ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని బలులు ఉన్నాయండి? పాత నిబంధనలో ఎన్ని బలులు? 5 బలులు. చూద్దాం. ఆ 5 బలులు ఏంటంటే, ఒకటి దహన బలి. రాసుకోండి అంటే ఒకవేళ రాసుకుంటే రాసుకోవచ్చు. 5 బలులు ఉన్నాయి. లేవియా కాండం అనగానే దహన బలులు అర్పించేది మాత్ర బలి అర్పించే సందర్భం సంబంధించింది లేవియా కాండం. లేవియా కాండంలో 5 బలులు ఉన్నాయి. ఒకటి దహన బలి. ఒకటి ఏంటండి? దహన బలి. 2 సమాధాన బలి. 3 పాప పరిహార్థ బలి. 4 పాప అపరాధ బలి. ఆలోచించండి. 5 నైవేద్య బలి. మళ్ళీ చెప్తున్నాను. 1 దహన బలి. 2 సమాధాన బలి. 3 పాప పరిహార్థ బలి. 4 పాప పరిహార్థ అపరాధ బలి. అంటే 5 నైవేద్య బలి. అంటే 5 బలులు ఉన్నాయి. ఇందులోని పాత నిబంధనలో ప్రియమంతి అయిన వాళ్ళరా. ఇప్పుడు 1, 2 కాదు, కొత్త నిబంధన ప్రకారంగా 1, 2 కాదు, బలులు. ఏ బలులు? ఆత్మ సంబంధమైన బలులు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి ప్రియమంతి అయిన వాళ్ళరా. అంటే పాత నిబంధనలు 5 బలులు మాత్రమే ఉన్నాయి. కానీ కొత్త నిబంధన ప్రకారంగా బలులు కాదు, ఎన్నో బలులు ఉన్నాయి. ఎన్నో బలులు మనం అర్పించాల. ఏ బలులు అంటే మనం అర్పించవలసిన బలులు ఆత్మ సంబంధమైన బలులు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆత్మ సంబంధం బలులు ఏంటో చూద్దాం ప్రియమంతి అయిన వాళ్ళరా. అంటే అదే పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అదే పేతురుకు రాసిన ప్రియమంతి అయిన వాళ్ళరా మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం. అదే పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అక్కడ చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన బలుల వరకు మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలము గల ఆత్మ సంబంధమైన ఒక్కసారి ఇక్కడ ఏ పదం వచ్చింది? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా క్రైస్తవులుగా మన అందరూ యాజకులము. అండ్ యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. చాలండి, అర్పించుటకు. అంటే ఇప్పుడు మనం అర్పించవలసిన బలులు ఏంటి? ఇప్పుడు ఆత్మ సంబంధమైన బలులు. ఇప్పుడు ఒక్కో బలి చూద్దాం. 5 బలుల కొరకు మాట్లాడతాను. ఏంటండి? 5 బలుల కొరకు మాట్లాడతాను. ఆ ఆత్మ సంబంధం బలులు ఏంటో, ఏ బలులు అర్పించాలో ఎన్నో ఉన్నాయి. ఎన్నో బలులు. అందులో ఒక 5 బలులు నేర్చుకుందాం. 5 బలుల కొరకు నేర్చుకుందాం ప్రియమంతి అయిన వారు. ఇక్కడ ఏమన్నాడంటే యేసుక్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. అంటే ఇక్కడ ఏ పదం వచ్చింది? ఆత్మ సంబంధమైన బలి మనందరం అర్పించాలి. బలి కాదు, బలులు అర్పించాలి. ఒకటొకటి చూద్దాం. 5 నేర్చుకున్నాం. ఓకే, మొట్టమొదట ప్రియమంతి అయిన వాళ్ళరా విరిగి నలిగిన మనసు అని బలి. మొట్టమొదటి ఏం నేర్చుకున్నప్పుడు విరిగి నలిగిన మనసు అని బలి కొరకు నేర్చుకుంటున్నాం. ఒకటి చూద్దాం. ఆ ఒకటి ఏంటంటే కీర్తన గ్రంథం. అంటే మొట్టమొదట విరిగి నలిగిన మనసు అనే బలి కొరకు నేర్చుకుంటున్నాం. కీర్తన గ్రంథము ప్రియమంతి అయిన వారా 51వ అధ్యాయము 17వ వచనం. రాసుకోండి వీలైతే. ప్రియమంతి అయిన వాళ్ళరా, ఏ బలి? ఇరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఇది ఏ బలి? భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైన బలి. చూడండి 51వ అధ్యాయం 17వ వచనం కీర్తన గ్రంథం. ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చెయ్యవు. చాలండి. చూసారు ఇక్కడ ఏమన్నాడండి? ఇరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలులు. ఇంకేమన్నాడు? దేవా ఇరిగిన మనసే దేవునికి ఇష్టమైన
బలులు. అంటే ఇరిగి నలిగిన మనస్సు ఏంటంట? దేవుని దగ్గర మనం ఇరిగి నలిగిన మనస్సుతోటి ప్రార్థిస్తే ప్రేమ దేవుని వల్ల ఇరిగి నలిగిన మనస్సుతో మనం ఆయన గోజాడితే ప్రార్థిస్తే మొరపెడితే ప్రేమ దేవుని వల్ల ఆయన ఆలస్యము చేయడంట. అంటే ఆ బలిని ఏం చేస్తాడు? అంగీకరించేస్తాడు. ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మనం మోకరించి ఇరిగిన నలిగిన మనసుతో దుఃఖించి పశ్చాత్తపడి ఏడ్చి అండి మనం తగ్గించుకొని ఆయనకు లోబడిపోయామని అధికారానికే అదే బలి ఇరిగి నలిగిన మనసు అనే బలి. ఎవరికి ఇష్టమంట? దేవుడికి ఇష్టం. ఇది భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైన బలి. మరి బలి మనలో ఉందా? ఈ బలి మనలో ఉందా? ఈ బలి మనం అర్పించాల. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు గారు. దావీదు గారు దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏ సందర్భం మనకి తక్కువ వచ్చేవాళ్ళ? ఏ సందర్భంలో పశ్చాత్తపడి ఏడుస్తున్నాడు అండి? ఎస్, ఆలోచించండి ప్రేమ దేని వల్ల. ఊరియా భార్య విషయంలో ఆయన తప్పు చేసినప్పుడు ప్రేమ దేని వలరా ఆయన తప్పు అని ఆయన తెలుసుకోకుండా చలామణి అయిపోయినప్పుడు ఎవరిని పంపించాడంటే నాతాను ప్రవర్తన పంపించాడు. నాతాను ప్రవర్తన పంపించి దేవుడు చెప్పేదాకా ఆయన తప్పి ఉంటే ఆయన తెలుసుకోలేకపోయాడు. అయ్యో నేను ఊరియా భార్యను నా భార్యగా తెచ్చుకుని పెట్టుకున్నాను కాదు, నేను ఆమె విషయంలో తప్పు చేశాను కదా, పొరుగువాడి భార్య కదా ఊరియా భార్య. అందులోకి ఊరియాను కూడా ఏం చేశాడు? ఇటు భార్య విషయంలో తప్పు చేశాడు, ఈ విషయం తెలుస్తుందని బయటికి రాకుండా చంపించేశాడు ఊరియాను కూడా. అంటే ప్రేమ దేని వలరా ఏదేమైనా ఆ ఊరియా భార్య విషయంలో ఈయన తప్పు చేసినప్పుడు ప్రేమ దేని వలరా ఆ తప్పుని తెలుసుకోకుండా చలామణి అయిపోతున్నప్పుడు చూశాడు తప్పు అని తెలుసుకుంటాడు మీద దావీదని. కానీ అక్కడ ఆలోచించలేదు, తెలుసుకోలేదు. అప్పుడు ఎవరు పంపించాడు? నాతాను ప్రవర్తన పంపించి మన రూపంలో ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం క్షమించండి 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభించు. చూడండి. ఈ అంటే ప్రతి కీర్తన వెనకాల ఒక నైవేద్యం అనేది ఉంటుంది. ప్రతి కీర్తన వెనకాల ఒక సందర్భం అనేది ఉంటుంది. ఇంకో ఈ కీర్తన వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది ప్రేమంతి అని వలన ఆలోచించండి. దీని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉంది. ఆయన పశ్చాత్తపడి ఏడ్చి కన్నీరు విడిచి దేవా నేను పాపం చేస్తాను నన్ను శుద్ధుడిగా చెయ్యి, ఇరమగంట తెల్లగా కడుగు. చూసారు ప్రేమంతి అని వలన ఆ 51వ కీర్తన అంతా పశ్చాత్తపడిన అండి మాటలో పశ్చాత్తపడుతూ ఏడుస్తూ దేవా అని అండి గోజాడుతూ మొరపెడుతూ ప్రేమంతి అని వలన దుఃఖిస్తూ ఎంతో పశ్చాత్తపడతాడు. ఎప్పుడు నాతాను ప్రవక్త వచ్చి చెప్పిన తర్వాత ఆ సందర్భ మాట ఇది ప్రేమంతి అయిన వలన. అంటే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం ప్రారంభించు. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం ప్రారంభోచనం చూడండి. నాతాను ప్రవక్త దావీదు గదిలోకి వచ్చి ఏమంటున్నాడు అంటే దేవుడు పంపించినప్పుడు 2వ సమూయేలు గ్రంథము కావున యెహోవా నాతానును దావీదు నద్దకు పంపెను. అతడు వచ్చి అంటే ఉపమానం రూపంలో చెప్తున్నాడు. దావీదుతో ఇట్లా నేను ఒక పట్టణములో ఇద్దరు మనుషులు ఉండి అండి నాతాను దావీదు గారితో చెప్తున్నాడు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను ఎడ్లను కలిగి ఉండేను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కున్న ఒక చిన్న ఆడగొర్రె పిల్ల ఉండేను. ఏమీ లేకపోయింది. వాడు దానిని పెంచుకొనిచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోని త్రాగుచు వాని కోగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని దేనిని ముట్టనలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయుత్తము చేసెను. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకుని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు. చాలండి. ఇది ఉపమానం రూపంలో చెప్పాడు. ఎవరు? నాతాను దావీదుతో. ఏమంటున్నాడంటే నాతాను దావీదుతో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, లేదా ఒక ఐశ్వర్యవంతుడు ఉన్నాడు, లేదా ధనవంతుడు ఉన్నాడు, ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడికి గొర్రెలు మేకలు ఎడ్లు అన్నీ ఉన్నాయి. కానీ పేదవాడికి ఒకే
గొర్రె పిల్ల ఉంది, కుమార్తెగా చూసుకుంటున్నాడు. ఒకే గొర్రె పిల్ల కుమార్తెగా చూసుకున్నాడు ఒక పేదవాడు. కానీ ధనవంతుడికి అనేక గొర్రెలు అన్నీ ఉన్నాయి. ఒక అతిథి వచ్చాడంట. అతిథి వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళారా ఏం చేశాడంట ఏంటి, దరిద్రుడు గొర్రె అతిథికి ఇచ్చి ధనవంతుడిది ఏం చేయలేదంట చెప్పాలి ప్రియమైన దేవుని వాళ్ళ ఆలోచన. గొర్రె పిల్ల ఎవరిది వధించారంట ఎంతకని? దరిద్రుడికి ఒక గొర్రె పిల్ల ఉంది, ఆడగొర్రె పిల్ల. దానిని అతిథికి వధించారు, ఆతిథ్యం ఇచ్చారన్నమాట వధించి ఆ అతిథికి. కానీ అప్పుడు ప్రియమైన దేని వల్ల మరి ధనవంతుడికి అనేక గొర్రెలు ఉన్నాయి లేవా? ధనవంతుడికి అనేక గొర్రెలు ఉన్నాయి, అందులో వేయచ్చు కదా. ధనవంతుడికి అనేక గొర్రెలు ఉన్నప్పుడు ఒక గొర్రెని వేయచ్చు కదా. కానీ ఆ ధనవంతుడు పేదవాడు గొర్రెని వధించి అతిథికి ఆతిథ్యం ఇచ్చాడు. చూసారా ప్రియమైన దేని వల్ల ఎలా చెప్తుంటుంటే ఎవడు వాడు అడు మరణముకు పాత్రుడు. ఐశ్వర్యమంతుడు కదా, గొర్రెలు మేకలు అనేక ఉన్నాయి కదా, అందులో వేయచ్చు కదా. ఈ పేదవాడిదే ఇయ్యాలా ఒక గొర్రె పిల్ల అన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు కాదు, ఎవరు? దావీదు, నువ్వే. అంటే నీకు భార్యలు ఉన్నారు లేదా? నీకు భార్యలు కాదు, అనేక మంది భార్యలు ఉన్నారు కదా. అనేక మంది భార్యలు ఉండి ఒక ఊరియా భార్య అని ఏం చేస్తావు నువ్వు? తెచ్చుకుని పెట్టుకుని పాపము చేస్తావు. ఎవడాడు? ధనవంతుడయ్యి అనేక గొర్రెలు ఉండి ఆతిథ్యం ఇవ్వకుండా ఆ అతిథికి పేదవాడు గొర్రె ఎత్తాడా? తప్పు కాదా అంటాడు. ఆ వ్యక్తి ఎవరా కాదు? నువ్వే. మరి నీకు అనేక మంది భార్యలు ఉన్నారు లేదా? మరి ఆ భార్యలతో నువ్వు సంతోషంగా ఉండాలి లేదా? పొరుగువాడి భార్య నువ్వేం చేస్తావు? ఆశించావు. అప్పుడు ప్రియమైన దేవుని వలన తప్పు తెలుసుకుని అతిక్రమలు దాచిపెట్టకుండా విడిచిపెట్టి ఒప్పుకుని క్షమించబడి కనికరించబడి అప్పుడు ప్రార్థిస్తున్నాడు. ఆ ప్రార్థన చేసిన ఈ కీర్తనే చూడండి ప్రియమైన. ఇప్పుడు కీర్తనలకు వద్దాం, మళ్ళీ కీర్తనలకు వద్దాం. 51వ అధ్యాయము ప్రారంభించారు. కీర్తనలు 51 ప్రారంభం. అంటే అప్పుడు నాతాను ప్రవక్త చెప్పినప్పుడు నిజం తెలుసుకొని అయ్యో నిజమే కదా నేను పాపం చేస్తానని, అది నా కొరకే దేవుడు చెప్పించాడని తప్పు తెలుసుకుని పశ్చాత్తో ఏడుస్తున్నాడు. ఆ కీర్తనలు రాస్తున్నాడు. అప్పుడు 51వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహ్యం చొప్పున నా అతిక్రమలను తుడిచివేయుము, నా దోషము పోగునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోగునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడు. చాలండి, చూసారండి ఎలా ప్రార్థిస్తున్నాడో చూడండి. అండి ఏడ్చి 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 లాస్ట్కి ఏడుపు రాకుండా ఏమొచ్చిందంట? మూలుగు. అండి ఏమొచ్చిందంట? మూలుగు వచ్చిందంట. అండి ఏడ్చి 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 ఏడ్చామనుకోండి, తర్వాత ఏడుపు రాదు, ఏమవుతుంది తెలుసా? మూలుగు వస్తుంది. అంటే కన్నీరు రాదు, ఇంకా మూలుగుతాడు. ఏంట్రా అలా మూలుగుతున్నాం అంటాం. ఒక్కొక్కరు మనం ఏంటాం, ఏంట్రా అలా మూలుగుతున్నాం అంటాం. అంటే మూలుగు అనేది ఎప్పుడు వస్తుంది అంటే కన్నీరు అంతా బయటకు వచ్చిన తర్వాత చివరికి వచ్చేది ఏంటి? మూలుగు. అంటే ఆయన ఆ మాట చూద్దామండి. అదే కీర్తనలో 6:6 చూడండి. అదే కీర్తన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. పశ్చాత్తపడిచి ఏడ్చి 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 తర్వాత ఏ స్థితికి వచ్చాడంటే మూలిగే స్థితికి వచ్చాడంట. 6వ అధ్యాయం 6వ వచనం. అదిగో నేను మూలుగుచ్చు. ఎందుకు మూలుగుచ్చు? అలసి ఉన్నాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? దేవుని దగ్గర అంతా అలా పశ్చాత్తపడ్డాడండి. రాత్రులు అగ్గెంత చదవమ్మా? ప్రతి రాత్రి చూసారంటే చేసిన తప్పుకి ప్రతి రాత్రి కుంగిపోయి కుషించిపోయి ఏడ్చి 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 పశ్చాత్తపడ్డాక తర్వాత ఏమొచ్చిందంట? మూలుగుచ్చు అలసి ఉన్నాను. అంటే అలసిపోయేదాకా ఏం చేయాడంట? దేవుని దగ్గర కన్నీరు విడిచి పశ్చాత్తపడ్డాడంట. ప్రేమని దేవుని వల్ల అతిక్రమలు దాచిపెట్టుకున్నాడా? ఇప్పుకున్నాడా? అతిక్రమలు దాచిపెట్టినవాడు వృద్ధుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు క్షమించబడును, కనికరించబడును. అని దావీదు గారు క్షమించబడ్డాడు, కనికరించబడ్డాడు. అతిక్రమలు ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, దేవుని దగ్గర విడిచిపెట్టేశాడు. ప్రేమని దేవుని వల్ల చూసారా? అంటే ఇరిగిన నలిగిన మనసు దేవునికి ఇష్టమైన బలి. అంటే దావీదు గారు అర్పించిన బలి ఏంటి? ఇప్పుడు ఇది ఇరిగి నలిగిన మనసు. ఏ బలి అది? ఆత్మ సంబంధమైన బలి. అంటే ఆత్మ సంబంధం బలి దేవునికి ఇష్టం అంట. ఆలోచించండి, ఇది ఒక బలి అండి. దానికి సంబంధించిన ఒక వచనం చూపిస్తాను, ఇంకో వచనం అండి. అండి కీర్తనలో 34వ అధ్యాయం 18వ వచనం దానికి సంబంధించింది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 18వ వచనం చూసారా? ఇక్కడ కూడా ఇరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు. అంటే దగ్గరగా ఉంటాడంట. ఇరిగిన మనసు గలవారికి లేదా హృదయం గలవారికి యెహోవా ఎలా ఉంటాడంట? అంటే దగ్గరగా
ఉంటాడు. అంటే ఎవరి దగ్గర ఉంటాడండి? పండ్ర హృదయాలక, కఠిన హృదయం పండ్ర హృదయం కలిగిన వాడి దగ్గర దగ్గర ఉంటాడు దేవుడు? ఉండడం. ఇరిగి నలిగిన మనస్సు అండి ప్రేమ దేని వలరా, ఇరిగి నలిగిన మనస్సు ఎవరైతే కలిగి ఉంటారో ప్రేమ దేని వలరా, వినయం విధేయత కలిగి ఎవరైతే ప్రార్థిస్తారో ప్రేమ దేని వలరా, వాళ్ళకి ఎలా ఉంటాడంట? సమీపముగా దగ్గరగా ఉంటాడట. మళ్ళీ చదవనమాట. విరిగిన హృదయము గలవారికి విరిగిన హృదయం గల అంటే హృదయం ఏమవ్వాలమ్మా దేవుని దగ్గర? చెప్పండి. దేవుని దగ్గర హృదయం ఏమవ్వాలా? బద్దలవ్వాలా. బద్దలైనప్పుడు అందులోంచి ఏం రావాలా? నీరు, కన్నీరు రావాలా. బయట వారు ఏం చేస్తారు? ఒక కొబ్బరికాయ తీసుకుని కొడతారు, అందులో ఏం వస్తాయి? నీళ్ళు వస్తాయి. కానీ దానికన్నా గొప్పది ఏంటో తెలుసా? హృదయం. హృదయం పగలాలంట. హృదయం పగిలితే అందులోంచి ఏమొస్తుంది? కన్నీరు వస్తుంది. ఆ కన్నీరు దేవుడు వింటాడంట. అలాంటి హృదయం ఎవరైతే పగలగొట్టుకుంటారో దేవుని దగ్గర, ఇరిగి నలిగిన మనసు ఎవరైతే కలిగి ఉంటారో ప్రేమ దేని వల్ల, అదిగో ఆ ఇరిగిన నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి. చూసారా? ఇది ఒకటి అండి. దానికి సంబంధించింది మరొకటి యెషయా గ్రంథం 57:17. దానికి సంబంధించింది యెషయా గ్రంథము 57:17 చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఇరిగి నలిగిన మనస్సు కలిగి ఉండమంటున్నాడు ప్రేమ దేని వలన. యెషయా గ్రంథం 57:17. యెషయా గ్రంథము 57:17. వారి లోపము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి తిని, నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించి తిని, వారు తిరగబడి. యెషయా గ్రంథం 57:17 అండి. 57:17. నేను నా ముఖము మరుగు చేసుకుని కోపగించి తిని, వారు తిరుగుబడి తనకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి. నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించువారు ఓదార్చుదును. చాలండి. ప్రేమ దేవుని వలన ఇక్కడ ఎంత చదివాం కదండి. 34:18 ఏ హృదయం అంట? విరిగి నలిగిన హృదయం. చూసారా ప్రేమ దేవుని వలన? మరి దావీదు గారు ఇరిగిన నలిగిన హృదయంతో ప్రేమ దేవుని వలన దేవుని గోజాడాడు, ఏడ్చాడు, పశ్చాత్తపడ్డాడు. ప్రేమ దేవుని వలన ఆయన మనస్సును దేవునికి అర్పించుకోలేదు, ఆయన హృదయాన్ని దేవునికి అర్పించుకున్నాడు. ఇదే నాకు ఇష్టమైన బలి. ఒకటి అయిందండి. ఒకటి ఏంటి? ఇరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. దావీదు గారు ఎలాగైతే మనస్సును విరగొట్టుకున్నాడో అండి, పగలగొట్టుకున్నాడు దేవుని దగ్గర, పశ్చాత్తపడి ఏడ్చాడు ప్రేమ దేవుని వలన. ఆ హృదయాన్ని ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఆ హృదయాన్ని దేవుడు చూసి ఇదే నాకు ఇష్టమైన బలి. బలి అంటే ఇలాంటి బలి మనం కలిగి ఉండాలా? చెప్పండి. ఇలాంటి ఆత్మ సంబంధం బలి కలిగి ఉండాలి. మోకరించి ప్రార్థించి దేవుని దగ్గర అండి హృదయాన్ని పగలగొట్టుకొని పశ్చాత్తపడి ఏడ్చి, లేదా మన పాపములు లేదా మన తప్పులు అండి మన అవివేత విడిచిపెట్టి, దేవా నన్ను క్షమించు అని ఎప్పుడైతే ఇరిగి నలిగిన మనసుతో ప్రేమ దేవుని వల్ల ప్రార్థిస్తామో, ఆ హృదయాన్ని ఎప్పుడైతే పగలగొట్టుకుంటామో దేవుని దగ్గర, ఇదిగో నాకు ఇష్టమైన బలి ఇదే. ఒకటి ఆత్మ సంబంధం బలి అంటే ఇరిగి నలిగిన మనసు. 2 స్తుతి యాగం. రెండో బలి ఏంటండి? స్తుతి యాగం. మొట్టమొదటి ఇరిగి నలిగిన మనసు అనే బలి. ఓకే. రెండోది స్తుతి యాగము. చూద్దాం ప్రేమ దేవుని వలన. రెండో బలి ఏంటంటే స్తుతి యాగం. ఎబ్రీ పత్రిక 13:15. ఎబ్రీ పత్రిక ప్రేమ దేవుని వలన స్తుతి యాగము అనే బలి. ఎబ్రీ పత్రిక 13:15. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. కాబట్టి ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడు ఏం చేయాలంటమ్మా? దేవుడికి స్తుతి యాగము చెయ్యాలి. అంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి అండి. అప్పుడప్పుడు అన్నాడా? ఎల్లప్పుడు అన్నాడు. అక్కడ ఆ క్యాచ్ అన్నమాట. ఎల్లప్పుడు అంటే ఎల్లప్పుడు మనము దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. కష్టాల్లోని నష్టాల్లోని హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు అంటే కష్టాల్లోని బాధల్లో ఉన్నప్పుడు ఏదేమైనా ఎల్లప్పుడు ఏం చేయాలండి? స్తుతించాలి. అంటే ఆనందం సంతోషంగా ఉన్నప్పుడే కాదు, కష్టాల్లోని బాధల్లోని కన్నీరులోని దుఃఖాల్లోని నిందల్లోని నిష్ఠాల్లో కూడా దేవుని ఏం చేయాలి? మనం స్తుతించాలి. భక్తులు స్తుతించారు లేదా? చెప్పండి. స్తుతించారు. అక్కడ మాట క్యాచ్ చేయాలి మీరు. ఎల్లప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడు
దేవుడికి మీరు స్తుతి యాగము చెయ్యండి. యాగం అంటే బలి. యాగం అంటే ఏంటి? బలి. అంటే స్తుతి కూడా ఏంటి? దేవుని స్తుతించడం కూడా బలి. బలి ప్రియమైన దేవుని వలన. అంటే ఎప్పుడెప్పుడు స్తుతించాలంటే అండి, కష్టాల్లో స్తుతించాలా, ఆనందంలో స్తుతించాలా, దుఃఖంలో స్తుతించాలా, సంతోషంలో స్తుతించాలా. అంటే బాగున్నా స్తుతించాలా, బాగోపోయినా స్తుతించాలి. ఆరోగ్యం ఉన్నా స్తుతించాలా, ఆరోగ్యం లేకపోయినా స్తుతించాలి. నిందలు వచ్చినా స్తుతించాలి, నిందలు రాకపోయినా స్తుతించాలి. మనం బాగున్నా స్తుతించాలి, బాగోపోయినా స్తుతించాలి. ఏదేమైనా మనకి ఏమి సంభవించినా ప్రియమైన దేవుని వలన ప్రతి క్షణం నిమిషం ఎల్లప్పుడూ ఆయనకి ఏం చేయాలా? స్తుతి యాగము చేయాలా. అలా ఎవరున్నారు మనకి టక్కుమని గుర్తుకు రావాలా? కష్టాల్లోని, బాధల్లోని, ఆనందంలోని స్తుతించిన మహనీయుడు ఎవరు బైబిల్లో? ఆలోచించండి ప్రియమైన దేవుని వలన. ఎస్, చూసారండి. మనం స్తుతి కొడుకు ఎప్పుడు పెడతాం చెప్పండి? మన క్రైస్తవులు స్తుతి కొడుకు ఎప్పుడు పెడతారు? ఇల్లు కట్టుకున్నప్పుడు అండి, మన ఇంట్లో ఏమైనా మేలు జరిగినప్పుడు, ఏమైనా కొనుక్కున్నప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, పెళ్ళి అయినప్పుడు, పుట్టినరోజు, ఆనందం సంతోషాలు ఏం చేస్తాం? మనం కృతజ్ఞత కొడుక పెడతాం, దేవుని స్తుతించి కనపరుస్తాం. కానీ ఏబు గారు అన్నీ వచ్చినప్పుడు కాదు, అన్నీ వచ్చినప్పుడు అన్నీ పోయినప్పుడు. చూసారు ప్రియమైన దేని వల్ల? అంటే ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ద్వారా నన్ను స్తుతించండి, గణపరచండి, మహిమపరచండి. ఎప్పుడు ఆనందంలోనా, సంతోషంలోనా, హ్యాపీగా ఉన్నప్పుడా, అన్ని ఉన్నప్పుడా కాదు. కష్టాల్లో, బాధల్లో, కన్నీరులో, దుఃఖాల్లో, ప్రమాదాల్లో, నిందల్లో, నిష్ఠూరంలో, బాధల్లో, సంతోషంలో ఎల్లప్పుడూ కూడా ఏదేమైనా ఆయన్ని మనం స్తుతించాలి. చూసారు ప్రేమ దేని వల్ల? ఏబు గారిని చూడండి. ఏబు సహనం గురించి మీకు తెలియదా అంటాడు ఏకపత్రికలో. ఏబు సహనం గురించి మీకు తెలియదా? ఎంత సహనం అండి ఏబు గారికి, అవునా కదా? ఏబు గారికి ఎంత సహనం అండి. ఒకడు వచ్చేవాడు, అయ్యా మీ కుమార్తెలు ఏమయ్యారు? చచ్చిపోయారయ్యా, 3 కుమార్తెలు. మళ్ళీ ఇంకొకడు వచ్చి, అయ్యా మీ 7 కుమారులు చచ్చిపోరయ్యా, మీ పనివారు చచ్చిపోరు, మీ ఎడ్లు, గొర్రెలు, మేకలు, ఆస్తులు, అంతస్తులు నాశనం అయిపోయినాయ్యా. ఏండి శుభవార్త దుర్వార్త? అది దుర్వార్త. శుభవార్త కాదు, అది దుర్వార్త. వార్త మీద వార్త, వార్త మీద వార్త, వార్త మీద వార్త. ఇది ఏ వార్త అంటే శుభవార్త కాదు, దుర్వార్త. ఎక్కడని జడిచాడా? ఎక్కడా జడియలేదు. ఆయన గురించి కీర్తనలో ఉంటది, ఆయన దుర్వార్తకు జడియలేదు, ఆయన దుర్వార్తకు ఏమవలేదు? జడియలేదు. అంటే దుర్వార్త మీద దుర్వార్త, దుర్వార్త మీద దుర్వార్త వస్తుంటే ఏ వార్తకు కూడా ఏమవలేదైనా జడియలేదు, కుంగిపోలేదు, కుషించుకోలేదు. పిల్లల పోతే ఏమంటే తెలుసా? యెహోవా ఇచ్చాను. ఆ మాట మనం అనగలమండి? చెప్పండి. మన బిడ్డకి ఏమైనా, ఒక్క బిడ్డకి ఏమైనా అయిందనుకోండి, మా దేవుడు నాకే చెయ్యాలా, నాకే రావాలా అంటామనమా? అంటాం సహజంగానే. నా కుమార్ని తీసుకెళ్ళిపోవాలా అంటే అర్థం పక్కన తీసుకోమని, అంతే కదా మరి. అంటే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు మేము దేని వల్లరా అండ్ ఒక్కడా ఇద్దరండి, 7 కుమారులు, 3 కుమార్తెలు, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు అన్ని పోయినాయి లేవండి. చివరికి ఆరోగ్యం మీద కొట్టినా సరే ఎక్కడా బెండేయడా? ఎక్కడ బెండ్ అవ్వలేదండి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. యెహోవా నామంకే ఏం కలిగిన? మహిమ కలిగి లేదా స్తుతి కలిగిన. చూసారు ప్రేమ దేని వల్ల? ఆయన భక్తి ఏంటి అండి? ఆయన భక్తి ఏంటి? ఎక్కడా జంకలేదు, ఎక్కడా బెండ్ అవ్వలేదు. ప్రేమ దేని వల్ల ఓర్పు, సహనం, విశ్వాసంతో ముందుకెళ్ళాడు దేవు గారు. వెళ్ళాడు ప్రేమ దేని వలన. చూసారా? అంటే ఆయన స్తుతి యాగం చేశాడా లేదా? ఎల్లప్పుడూ దేవుని ద్వారా స్తుతి యాగము చేస్తాడు. ఎప్పుడు? ఆనందంగా ఉన్నప్పుడు కాదు, ఎంతకని కష్టాల్లో, బాధల్లో, కన్నీరులో. మరి మనము క్రైస్తవులుగా మనకున్న ప్రేమ దేని వలన సంతోషంలోని, ఆనందంలోని అన్ని వచ్చినప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడే మనం దేవుని స్తుతించి కనపరుస్తాం. కానీ బైబిల్ చెప్తుంది అది కాదు, అది కాదు. కష్టాల్లో, బాధల్లో, కన్నీరులో నన్ను స్తుతించాలి. ఆనందం ఉన్నప్పుడే కాదు, కష్టాల్లో, బాధల్లో కూడా నేను ఏం చేయాలా? స్తుతించాలా, గణపరచాలా, మహిపరచాలా. అలాంటి మహనీయుడు ఎవరంటే బైబిల్ ఒకే ఒక్కడు ఏబు గారండి. ఏబు గారి ప్రేమ దేని వల్ల? చూద్దామండి, ఇంకా చూద్దాం, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం అండి. పౌలు కూడా అంటాడు యేసుక్రీస్తు ద్వారా అండి ఎల్లప్పుడూ స్తుతించాలని పౌలు గారు చెప్తాడు. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. అక్కడ కూడా ఎబ్రిలో ఏమన్నాడంటే ప్రేమ దేని వల్లరా, ఎబ్రి పత్రికలో ఏమన్నాడంటే ప్రేమ దేని వల్లరా అండి 13-15లో ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ స్తుతి యాగం అన్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు చూద్దాం ఇక్కడ కూడా అండి. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం అండి. అమ్మా ఏ విషయం ఉంది? ఏప్రిల్ ఏమన్నాడు? ఎల్లప్పుడు స్తుతి యాగం చేయండి అన్నాడా యేసుక్రీస్తు ద్వారా. ఎక్కడేమన్నాడు? ప్రతి విషయం అంటే అది కన్నీరా, ఆనందమా, సంతోషమా, దుఃఖమా, అన్ని వచ్చినాయా, అన్ని పోయినాయా, పొగడతలా,
నిందల ఏదేమైనా సరే ప్రతి విషయంలో ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తము. చూసారా, ప్రతి విషయంలో అన్నాడు ఇక్కడ, అక్కడ ఎల్లప్పుడూ అన్నాడు. అంటే ఏం నేర్చుకోవాలంటే మనం ప్రియమైన దేవుని వలన ఏ స్థితిలో మనం ఎలాగున్నా సరే ప్రియమైన దేవుని వలన ఆ స్థితిలో మనం దేవుని ఏం చేయాలా? స్తుతించి గణపరిచి మహిమపరచాల. అక్కడ ఎల్లప్పుడూ అన్నాడు అండి. అక్కడ స్తుతి యాగము, ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయండి. ఇక్కడ ప్రతి విషయంలోని, అంటే ప్రతి విషయంలోని బాధ, ఆనందమా, సంతోషమా, దుఃఖమా, అన్ని వచ్చినాయా, పోయినాయా, ఏదేమైనా ఆరోగ్యంగా ఉన్నావా లేదా అనారోగ్యం వచ్చిందా, ఏదేమైనా అండి ఏ విషయంలో అయినా సరే మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి ప్రియమైన దేవుని వల్ల. పౌలు గారు అంటాడు, నేను సంపన్న స్థితిలో ఉండడు ఎరుగుదును, లేమి స్థితిలో ఉండిన ఎరుగుదును. కడుపు నిండుట తెలుసు, ఆకలి ఉండుట తెలుసు, ఏదేమైనా నేను ఒకే స్థితిలో ఉన్నాను అంటాడు. ఎవరు? పౌలు. నేను ఎప్పుడు చెప్తాను, కొంచెంటే కుడి గొప్పు, అడ్డుంటే ఎడం గొప్పు, ఏచిమా వేయకూడదు, ఒకటే గొప్ప వేయాలి. చూస్తాం లోకంలో కొంచెంటే కుడి గొప్ప వేస్తారు, అడ్డుంటే ఎడం గొప్ప వేస్తారు, కానీ ఎప్పుడు ఒకే లా ఉండాలి. ఆ మాట చూద్దామండి, పౌలు గారు మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము చూడండి. పౌలు గారు ఎంత చక్క మాట అంటాడు, నేను ఎప్పుడు ఒకేలా ఉన్నాను అంటాడు పౌలు. అంటే మనం కూడా ఎప్పుడు ఒకే లా ఉండాలి ప్రియమైన దేవుని వల్ల. ఫిలిప్పీ పత్రిక అండి 4వ అధ్యాయం 11వ వచనం. పౌలు అంటున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగో చెప్పడం లేదు. చూసారండి, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో చూడండి, ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో అంటే లేని స్థితిలో ఉన్నా, ఉన్న స్థితిలో ఉన్నా నేను సంతృప్తి కలిగి ఉన్నాను. అమ్మ ఆయనకి ఏం తెలుసంట? దేన స్థితిలో ఉండడం తెలుసంట, సంపన్న స్థితిలో ఉండడం తెలుసంట. ప్రతి విషయంలోను, అన్ని కార్యములోను కడుపు నిండి ఉండుటకు, ఆకలిగా నిండుట, సమృద్ధి కలిగి ఉండుట, లేమిలో ఉండుట నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచిన వందే నేను సమస్తము చేయుచున్నాను. ఆకలి ఉండడం తెలుసంట, అంటే కడుపు నిండడం తెలుసంట, ప్రియమైన దేవుని సంపన్న స్థితిలో ఉండడం తెలుసంట, లేమి స్థితిలో ఉండడం తెలుసంట. కానీ ఏదేమైనా ఒకేలా ఉన్నాడు. అటు కడుపు నిందని ఒకలాగా, కడుపు ఆకలితో ఉన్నాను ఒకలాగా లేడు, సంపన్న స్థితిలో ఉన్నాను ఒకలాగా, లేమి స్థితిలో ఉన్నాను ఒకలాగా లేడు. ధనం ఉన్నా ధనం లేకపోయినా, ఆకలిగా ఉన్నా కడుపు నిన్న ఒకే స్థితిలో ఉన్నాడంట, ఒకే స్థితిలో ఉండడం నేర్చుకున్నాడంట. మరి మనం ఎప్పుడు ఒకే స్థితిలో ఉండడం నేర్చుకోవాలి. అది ఉంది. చారు అనుకో, చారా అనకూడదు, ఆలోచించండి. చారా అనకూడదు, చారేసి తినడమే ఆనందంగానే. కోడి మాసం ఉందని కోడి మాసం అంటే అలా ఉండసమా? చెప్పండి. కోడి మాసం అన్నా ఆనందంగా తినడమే, చారు అన్నా ఆనందంగా తినడమే. చారని ఎకారంగా తినకూడదు, కోడి మాసం అని ఆనందంగా తినకూడదు. అంటే ఏదేమైనా ప్రేమ దేని వల్లరా అండి ఒకేలా ఉండడం నేర్చుకోండి అంటున్నాడు పౌలు. పౌలు అలా నేర్చుకున్నాడని ప్రేమ దేని వల్లరా, పౌలు అలా ఉండడం నేర్చుకున్నాడు. అంటే మనము కూడా ప్రేమ దేని వల్లరా ఒకేలా ఉండడం నేర్చుకోవాలా. బాధ వచ్చిందని ఒకలాగా, బాధ లేదని ఒకలాగా, ప్రేమ దేని అన్ని ఉన్నాయని ఒకలాగా, అన్ని పోయిన ఒకలాగా అండి ఉండకూడదు. కానీ ఒకే స్టాండ్ మీద ఉండాలి, ఒకే స్టాండ్ మీద ఉండాలి. ఎప్పుడైతే ఒకే స్టాండ్ మీద ఉన్నామో ఎవరు చూస్తారు? మన సహనాన్ని, మన ఊరిని, మన విశ్వాసాన్ని, మన నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉన్నామో దేవుడు చూస్తాడు, చూస్తాడు. న్యాయం చేస్తాడు, చేస్తాడు. మన జైపు దేవ చేస్తాడు, కంపల్సరీగా చేస్తాడు దేవుడు. కానీ ఒకేలా ఉండాలి. పౌలు అంటున్నాడు ఒకేలా ఉండడం నేర్చుకున్నాను అంటున్నాడు. చూద్దాం, ఇంకో మాట చూద్దాం. అండ్ ఇది రెండోది కాదండి, ఇది రెండోది నేర్చుకుంటున్నాం ప్రేమ దేని వల్లరా అండి. పేతురు రాసిన మొదటి పత్రిక, 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు ఒకసారమ్మా, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు ఏం అనిపించాలమ్మా? క్రైస్తవుడయ్యాక ప్రేమ దేని వల్లరా బాధలు అనుభవించాలంట. బాధలు వస్తాయి రావండి? క్రైస్తవులు బాధలు వస్తాయి రావా? వస్తాయండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలా. ఎప్పుడైతే బాధ, అవమానం, నిందలు, నిష్ఠాలు అనుభవిస్తామో ఆ పేరుని బట్టి ఎవరికి మహిమంట? అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు అండి బాధ అనుభవించవలెను. అంటే బాధలు వస్తాయంట క్రైస్తవులకి. ఆలోచించండి,
ఎప్పుడైతే బాధలు వచ్చినాయో ఆ బాధలను ఎప్పుడైతే ఎదుర్కొన్నామో ప్రేమని దేని వల్ల మళ్ళీ ఏం చేయనివాడు, సిగ్గుపరచనివ్వడు. ఎక్కడైతే సిగ్గుపడ్డామో అక్కడ తలెత్తులాగా చేస్తాడో ఆ పేరుని బట్టి దేవునికి మహిమ అంట ప్రేమని దేని వల్ల. ఆలోచించండి ప్రేమని దేని వల్ల, ఆలోచించండి. ఎవడైనాను క్రైస్తువుని బాధ అనుభవించవలెను అంటే ఆయన నిమిత్తము నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు అబద్ధమా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలము అధికమగును. వస్తాయి, నిందలు వస్తాయి, నిష్ఠలు వస్తాయి అండి, ఎన్నో వస్తాయి. ఎంత ఉంటే ఎంత అంటారు, ఎన్నెన్నో వస్తూ ఉంటాయి ప్రేమని దేని వలరా. అలాగా క్రైస్తువులుగా మనకి వచ్చినప్పుడు ప్రేమని దేని వలరా ఎప్పుడైతే మనం నిలబడ్డామో ఒక స్టాండ్ మీద ఉన్నామో సిగ్గుపరచనివ్వడు ప్రేమని దేని వలరా. ఆ పేరుని బట్టి ఆ నిందలు బట్టి దేవుడు ఏం చేస్తాడంట, మహిమ పొందుతాడంటే ప్రేమని దేని వలరా. ఆలోచించండి. అలాగే పౌలు శీలలో తెలుసు కదా, ఎక్కడేసారి తీసుకెళ్ళి చెరసాలి వేస్తారు అండి. పౌలు శీల చెరసాలు వేసేస్తే ప్రేమని దేని వలరా వాళ్ళు పాటల ద్వారా ప్రేమని దేని వలరా, కీర్తనల ద్వారా ప్రేమని దేని వలరా దేవుని ఏం చేశారమ్మా, మహిమపరచలేదా? అయ్యో మేము చెరసాలు వేసేసారని బాధపడ్డారా? చెరసాల్లో ఉన్నామని కుంగిపోయి గుహించిపోయారా? మమ్మల్ని తీసుకొచ్చి జైలు వేసారని కుంగిపోయి గుహించిపోయారా? వాళ్ళు జైలుకి వెళ్ళిన జైల్లో కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళు మాటల ద్వారా లేదా కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరిచారు. ఎక్కడమ్మా, జైలు ఎవరైనా పాటలు పాడతారా? జైలు ఎవరు పాటలు పాడరు. జైల్లో ఆనందంగా ఉంటారా? జైల్లో సంతోషంగా ఉంటారా? హ్యాపీగా ఉంటారా? చీపు చింతతో దుఃఖతో బ్యాంకుతో అలా పుషించిపోయి జైల్లో ఆ మూలన అలా కూర్చుంటారు. కానీ పౌలు సేవలు చూడండి, చెరసాలు వేసేత తీసుకెళ్ళి ప్రేమని దేని వలన అక్కడ కూడా ఏం పాడుతున్నారు, పాటలు పాడేస్తున్నారు, కీర్తనలు పాడేస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, మహిమపరిచేస్తున్నారు దేవుణ్ణి. ఎక్కడ, జైల్లో చెరసాలు. అంటే చెరసాల్లో కూడా ఏం చేశారు, దేవుణ్ణి స్తుతించి గణపరిచి మహిమపరిచారు. చెరసాల్లో కూడా దేవుణ్ణి స్తుతించి గణపరిచారు ప్రేమని దేని వలన అండి. అనేక విపత్తులు వచ్చినప్పుడు, అనేక ప్రమాదాలు వచ్చినప్పుడు, అనేక బాధలు వచ్చినప్పుడు, అనేక ప్రమాదాలు చిక్కుపోయినప్పుడు కూడా ఏం చేశారు, దేవుని స్తుతించి కనపరిచారు. అంటే మనం కూడా ప్రేమని దేని వలన ఏ స్థితిలో మనకి సంభవించిన ఏ పరిస్థితి వచ్చినా ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే దేవుని స్తుతించి కనపరిచి మహిమపరచాలా అండి. ఇది ఎన్నోదండి, స్తుతి యాగము. ఇదే యాగం, స్తుతి యాగం. రెండోదండి స్తుతి, మూడోది స్తుతి యాగము ప్రేమని దేని వల్ల. ఇంకోటి చూద్దాం ప్రేమని దేని వల్ల. రెండోదండి, మూడోది వస్తుంది ఇప్పుడు. రెండోది ఇది. ఒకటే విరిగి నలిగిన మనసనే బలి, రెండు స్తుతి యాగం అనే బలి గురించి నేర్చుకున్నాం. అంటే ఏబు గారు, పౌలు గారు వీళ్ళందరూ ఎలా స్తుతించారో దేవుని కష్టాల బాధలు, మనం కూడా అలా స్తుతింటే అదొక యాగం. ఎప్పుడైతే తిరిగి నలిగిన మనసు కలిగి ఉంటాం దావీదు గారు అదొక బలి యాగం, ఇదొక బలి యాగం. రెండు నేర్చుకున్నాం. మూడోది ప్రేమని దేని వలరా, మూడోది నేర్చుకుందాం ఏంటి, రోమపత్రిక 12వ అధ్యాయం ప్రారంభవచ్చు. రోమపత్రిక 12వ అధ్యాయం ప్రారంభవచ్చు. త్వరగా మూడోది రోమపత్రిక 12వ అధ్యాయం ప్రారంభవచ్చు. చూడండి, ఇది కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఇది ఏ యాగమమ్మా, సజీవ యాగం. ఇది ఏ యాగం అంటే, ఏ బలి అంటే సజీవ యాగం. సజీవం అనే బలి అంటే మీ దేహములు లేదా మీ శరీరములు దేవునికి సజీవ యాగముగా సమర్పించండి. అంటే మనకిచ్చిన దేహము లేదా మనకిచ్చిన శరీరము, మనకిచ్చిన అవయములు, మనకిచ్చిన బ్రతుకు, మనకిచ్చిన జీవితము అండి దేవుని పనులు ఏం చేయాలంట, యాగముగా బలిగా పెట్టాలంటే ప్రేమని దేని వలన. ఆలోచించండి. ఇదిగో మీ దేహములు లేదా మీ శరీరములు దేవునికి సజీవ యాగముగా సమర్పించండి. ఇదిగో దేహం, ఈ అవయవాలు అండి, అంతరింద్రియాలు, బాహేంద్రియాలు, ఈ యొక్క శరీరం లేదా ఈ దేహం, మన బ్రతుకు, మన జీవితం దేవుడిచ్చింది. ఈ జీవితం, ఈ బ్రతుకు దేవునికి ఏం చేయాలమ్మా, సమర్పించాలి. ఎలా, సజీవ యాగము. ఇదొక బలి. చూడండి, అవయవాలు కూడా ప్రేమని దేని వల్ల దేనికి ఇచ్చాడంట, అవయవాలు దేనికి ఇచ్చాడంట చూద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. మీ శరీరం అంటాడు అంటే మన శరీరం లేదా మన శరీరంలోని అవయవాలు దేవునికి సజీవ యాగముగా మనం సమర్పించాలి. మన శరీరము లేదా మన దేహం దేవునికి సమర్పించాలి ప్రేమని దేని వలన. మన శరీరంలో ఉన్న అవయవాలు కూడా దేవుని పనిలో వాడాలా. ఈ అవయవాలు దేనికి ఇచ్చాడంట, ఈ శరీరం దేనికి ఇచ్చాడంట, ఈ బాహ్యేంద్రియాలు, అంతరింద్రియాలు. చూడండి, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక. అయితే దేవుడు అవయములలో ప్రతి దానిని ఒకసారి అండి, శరీరంలో ఉన్న అవయవాల వెనకాల ఎవరి చిత్తం ఉందంటమ్మా, చిత్తమనగా ఇష్టం.
ఇష్టం. ఎవరిష్టం ఉందంట? ఎవరిష్టానికి శరీరంలో పెట్టండి అవయవాలు దేనికి వాడాలంట? మళ్ళీ చదవండి ఫస్ట్ నుంచి. అయితే దేవుడు అవయములలో బాహేంద్రియాలు అంతరింద్రియాలు ప్రతి దానిని తన ఇష్ట ప్రకారంగా మన శరీరములో ఉంచెను. వినండి, చాలండి. చూసారా, మన శరీరంలో అవయవాలు ఉన్నాయి కదా, బాహేంద్రియాలు అంతరింద్రియాలు. ఈ బాహేంద్రియాలు అంతరింద్రియాలు తన చిత్త ప్రకారంగా తన ఇష్ట ప్రకారంగా మన శరీరంలో పెట్టాడంట. అంటే అవయవాలు దేనికి పెట్టాడు? చేతులు దేనికండి చెప్పండి? చేతులు దేనికి? నరుక్కుంటూ పోమన ఆయన కొట్టి ఈయన కొట్టి పాపం పనులు దుర్మార్గ పనులు చేయమని చేతులు కాదు, మంచి పనులు చేయమని. సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు, దేవుని సత్క్రియలు, ప్రేమంతి దేవుని కార్యాలు చెయ్యాలని ఈ అవయవాలు. ఈ చేతులు ప్రేమంతి అయిన వల్ల కళ్ళు చెడు చూడమన్నా కాదు, బైబిల్ చదవమని, దేవుని గొప్ప కార్యాలు చూడమని. నోరు అండి ఊరి మీద పడితెత్తమన్నా, నానా మాటలు మాట్లాడమన్నా కాదు. మన నోటంట దేవుని పలుకులు. మన నోటంట ఇంకో నేనేం పలుకుతున్నాను? ఇంకో దేవుని పలుకులు. నాకు నోరు ఎందుకు ఇచ్చాడు? ఇంకో దేవుని మాటలు పలకమని, దేవుని మాటలు చెప్పమని, 10 మందిని రక్షించమని నాకు నోరు ఇచ్చాడు. అంటే నాకు ఇచ్చిన నోరు దేనికంటే దేవుని మాటలు చెప్పడానికి. దేవుని మాటలు చెప్పడానికి నా శరీరంలో నోరు ఎట్టాడు. దేవుని కార్యాలు చూడడానికి కళ్ళు ఎట్టాడు. ఇంకో దేవుని గ్రంథాన్ని, ముఖ్యంగా దేవుని గ్రంథాన్ని చదవడానికి కళ్ళు ఎట్టాడు. అంతే కళ్ళు ఉన్నాయని రీల్స్, జబర్దస్తి ఏదేదో చూస్తామని కాదు, అవి చూస్తామని కాదు కళ్ళు. ఇంకో బైబిల్ చదువుతామని, బైబిల్ స్పష్టంగా పరిశీలిస్తామని, పరిశోధిస్తామని ప్రేమ దేవుని వల్ల. చేతులు దేవుని పనికి, పాదములు సువార్త ప్రకటించేవారు, పాదములు సుందరములు. అంటే పాదాలు దేనికి? ఎక్కడికో వెళ్ళమని కాదు, ఏదో చేయమని కాదు, మన ఇష్టాలు మన ఉద్దేశం నెరవేర్చుకున్నాం కాదు. ఈ పాదాలు సువార్త, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. అంటే కాళ్ళు దేనికి? చేతులు దేనికి? అవయవాలు దేనికి? కళ్ళు దేనికి? అంటే ఈ నోరు దేనికి? మన జీవితం దేనికి? దేవునికి సజీవ యాగముగా సమర్పించుకోవడానికి ప్రేమ దేవుని వల్ల. చూసారా, చూద్దామండి. ఇంకో మాట చూద్దాం. అదే రోమపత్రిక అండి. రోమపత్రిక ప్రేమ 6వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏమి ఏలనీయొద్దు అంటున్నాడు మన శరీరంలో? చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఏలనీయుకుడి. మరియు ఏనండి, మీ అవయములన్నీ దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపక, అయితే మృతుల్లో నుండి ఆ సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. అంటే మన ఏంటండి? మీ అవయములు ఏనండి, మన శరీరము, మన అవయవాలు ఏ సాధనము? నీతి సాధనలుగా నీతికి ఉపాయించండి, కానీ దుర్నీతి సాధనలుగా దుర్నీతికి మీరు అప్పచెప్పకండి. అంటే దేహము, ఈ శరీరం, ఈ అవయవాలు, ఈ బ్రతుకు, ఈ జీవితం అంటే నీతి సాధనానికి ఉపాయించాల, నీతి కార్యాలకు ఉపాయించాల. మన దేహము లేదా మన శరీరము సజీవ యాగముగా దేవునికి సమర్పించాల. అలా యేసుక్రీస్తు ఏం చేశాడు? తన దేహము దేవునికి సజీవ యాగముగా సమర్పించాడు అండి. మూడోది కదండి. 4వ చూద్దాం. 4వది ప్రియమైన దేవుని వలన ఉపకారం అండి. ఉపకారం 4వది ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. 4వది ఏంటండి? ఉపకార బలి. అంటే ఉపకారం, ఎదుటికి ఏం చేయాలని మనం అపకారం చేయకూడదు, ఉపకారం చేయాలని బైబిల్ చెప్పింది. ఎప్పుడైతే ఉపకారం చేస్తామో అదొక బలి అంట. చూద్దాం. ఎబ్రీ పత్రిక 13:16 అండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకార ధర్మము. అండ్ ఏ ధర్మం ఇది? ఉపకార ధర్మం అనే బలి ఇది. 4వది ఏంటండి? ఉపకార ధర్మం అనే బలి. ధర్మమును చెయ్యమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమని. అంటే ప్రియమైన దేవుని వల్ల ఎదుటికి ఏం చేయమంటున్నాడంటే అపకారం చేయొద్దు, అపకారము చెయ్యొద్దు, ఉపకారం చెయ్యి. అంటే మన సంఘంలో ఉన్న వాళ్ళకి, మన సహోదరులకి ప్రియమైన దేవుని వల్ల అంటే క్రైస్తవులుగా లేని వారికి, సంఘంలో ఉన్న వారికి, అనేక మందికి మనం ఏం చేయాలంటే ఉపకారమే తప్ప ఏం చేయకూడదమ్మా? అపకారం చేయకూడదండి. యేసుక్రీస్తు అంటాడు, కీడు చేయకండి మేలు చేయండి, కీడు చేయకండి మేలు చేయండి, కీడు కోరుకోకండి
మేలు కోరుకోండి. ప్రియమైన దేవుని వలన సమాధానాన్ని వెంటాడండి. అంటే కీడు కోరుకోకండి, మేలు కోరుకండి. కీడు చేయకండి, మేలు చేయండి. సమాధానాన్ని వెంటాడండి. అంటే ఉపకార ధర్మం అనేది ఏం చేయమంటున్నాడు? చేయమన్నాడు. అంటే మనం ఏం చేయాలి క్రైస్తవులుగా? ఎదుటి వారికి ఉపకార ధర్మం. అంటే ఉపకార ధర్మం అనేది చేయడం కూడా ఒక బలి యాగం. ప్రియమైన దేవుని వలన చూద్దామండి ఎవరు చేస్తారు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 28వ వచనం చూడండి. పౌలు బర్నబా అక్కడ ఉన్నవారు అంత్యొక్కయలో ప్రియమైన దేవుని వలన కరువు వచ్చినప్పుడు ప్రియమైన దేవుని వలన చూడండి ఎలా సాయం చేస్తున్నారు. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 28వ వచనం. వారిలో అంటే ఆగాబు అని ప్రవక్త ఉన్నాడు కదా, ఆయన వచ్చి ఏం చెప్తాడంటే కరువు వస్తుందని చెప్తాడు. ముందుగానే కరువు వస్తుందని. ఆగాబు ఎవరు? ప్రవక్త అంటే భవిష్యత్తు చెప్పేవాడు. ముందే చెప్తున్నాడు కరువు వస్తుందని. చదువు. వారిలో ఆగాబు అనొకడు నిలవబడి భూలోకమంతటా ఏమొస్తుందంటమ్మా? అంత్యొక్కయలో ఉన్న ఆ జనాంగానికి ఆ ప్రాంతంలో ప్రేమంతి అయిన వారు గొప్ప కరువు వస్తుందని ఆగాబు అనే ప్రవక్త ముందుగానే తెలియజేస్తున్నాడు. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించింది. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును చూసారండి, కరువు వస్తుందని ముందుగా ప్రకటిస్తుంటే శిష్యుల్లో అంటే అనేక మంది తన శక్తి కొలది యూదుల్లో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగు చేసి బర్నబా పౌలు అనువారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. చూసారు ఎవరి చేత పంపారంటే అండి? వాళ్ళ శక్తి కొలది సహాయం ఎవరి ద్వారా పంపారు? పౌలు బర్నబా. యూదుల్లో ఉన్న వారికి ప్రేమంతి అయిన వాళ్ళరా ఆలోచించండి. వాళ్ళ శిష్యువులు వాళ్ళ శక్తి కొలది బర్నబా పౌలుతో ఏం చేసే సహాయం అని పంపించారు. అంటే మనం సహాయం అనేది ఏం చేయాలి. ఉపకార ధర్మం అనేది మనం చెయ్యాలి. ఆలోచించండి. సంఘంలో ఎవరైనా పేదవారు ఉన్నారా, లేని వారు ఉన్నారా, అక్కర్లో అవసరాలతో ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, సంఘం ఏం చేయాలా? ప్రేమంతి అయిన వాళ్ళరా ఆ సంఘంలో ఉన్న నా సహోదరుడు నా సహోదరి ఇంకో బాధల్లో కష్టాల్లో కన్నీరులో ఉందని ప్రేమ ఏం చేయాలంటే ఉపకార ధర్మం అనేది చెయ్యాలంట. పౌలు బర్నబా తోటి యూదుల్లో అనేక మందికి కరువు వస్తుందని తెలుసుకుని ఆగాబు చెప్పినప్పుడు అక్కడ అనేక మంది వారి శక్తి కొలది సహాయం చేశారంట. అంటే మనం కలిగింది ఏం చేయాలి? కొద్దిగా చెప్పండి. ఎవరో అమ్మా అని వచ్చాడు, ఏం చేయాలా? మనం కలిగిందే రూపాయ 2 రూపాయలు ఓ ముద్ద ఇయ్యాలా? చాన్ చెయ్యాలా అంటే ఎలాంటి ఉపకార ధర్మం కలిగి ఉండండి. ఇది ఒక బలి యాగం. 4 ఒకటి ఏంటండి? ఇరిగి నలిగిన మనసు అనే బలి. 2 స్తుతి యాగము అండి. 3 మీ దేహములు సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోండి. 4 ఉపకార ధర్మము. చివరిగా 5 చూద్దాం. అంటే 5 చూద్దాం ప్రేమ దేవుని వలన. 5 చూద్దాం ప్రేమ దేవుని వలన. అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18 వచ్చింది. 5వది 4వ అధ్యాయం 18 వచ్చింది. చూడండి, ఇది ఏ ధర్మము? 4వ అధ్యాయం 18 వచ్చింది. ఫిలిప్పీ పత్రిక అండి 4వ అధ్యాయం 18 వచ్చింది. ఇది 5వ బలియాగం. నాకు సమస్తమును మీరు పంపిన వస్తువులు పౌలు అంటాడు, మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ప్రేమ దేవుని వలన పౌలు గారు ఒక సేవకుడేనండి. సేవకుడు అంటే కొందరు ఏం చేశారంటే పౌలు గారికి అంటే సహాయాన్ని పంపారంట. అంటే సేవకుడికి ఏం చేస్తున్నారు? సహాయాన్ని పంపిస్తున్నారు. అలాగే ప్రేమ దేవుని వలన సంఘ కార్యక్రమాలకి సువార్త కార్యక్రమాలు కూడా ఏం చేస్తున్నారు? సహాయం అనేది పంపిస్తున్నారు. ఆలోచించండి. ఒకటి సంఘంలో ఉన్న వాళ్ళకి మనం ఉపకార ధర్మం చేయాలి, అనేక మందికి ఉపకార ధర్మం చేయాలి. అలాగే సహాయం కూడా సేవకులకి దేవుని పని నిమిత్తము సహాయం కూడా ఏం చేయాలంట. చరాస్తులు ఏం చేశారు? అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. దేని అపోస్తులు తినేమన్నా కాదు,
సంఘములో అండి ఎవరైతే లేమి కలిగి ఉంటారో ప్రిమంతి అయిన వాళ్ళరా, ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరికీ ఇంకా సమానంగా ఇవ్వండి, సమానంగా పంచిపెట్టండి. అంటే సేవకుడికి ఇవ్వాలంట, సంఘానికి ప్రిమంతి అయిన వాళ్ళరా, సంఘ కార్యక్రమాలకి ముఖ్యంగా ఇవ్వాలంట. ఆలోచించండి ప్రిమంతి అయిన వాళ్ళరా. అంటే ఉపకార ధర్మమే కాదు, సంఘంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడమే కాదు, దేవుని పనికి కూడా ఇవ్వాలి, సేవకుడికి కూడా ఏం చేయాలంట ఇవ్వాలి. చూసారు ప్రిమంతి అయిన వాళ్ళరా? ఆలోచించండి. ఒకటి ఏంటండి ఇరిగి నలిగిన మనసు అనిష్టమైన బలి, 2 స్తుతి యాగం, 3 సజీవ యాగము, 4 ఉపకార ధర్మము, 5 ఇంకో సంఘ కార్యక్రమాలకి లేదా సేవకులకి ప్రిమంతి దేవుని వలన సహాయం అనేది చేయాలండి. దేవుని పనికి అండి, దేవుని పనికి. చూసారు ప్రిమంతి అయిన వలన? ఆలోచించండి. అంటే క్రైస్తవులు అర్పించవలసిన బలులు ఏవి? ఆత్మ సంబంధమైన బలులు అండి ఎన్నో ఉన్నాయి. ఇందా చెప్పాను పాత నిబంధనలు 5 ఉన్నాయి. ఏంటండి? 5. సమాధాన బలి, దహన బలి, పాప పరిహార్థ బలి, పాప అపరాహార్థ బలి, నైవేద్య బలి. 5 బలులు మాత్రమే ఉన్నాయి పాత నిబంధనలు. కానీ క్రొత్త నిబంధనలో 5 బలులు కాదు, ఎన్నో బలులు ఉన్నాయి ఆత్మ సంబంధి మనం చేయవలసిన ప్రేమంతి అయిన వల్ల. పాత నిబంధనలో ఒక గోత్రానికి ఒక వంశానికి సంబంధించిన వారే లేవీయులు యాజకులు, కానీ క్రొత్త నిబంధన ప్రకారంగా ప్రతి క్రైస్తవుడు యాజకుడే. ఆలోచించండి. అది భౌతిక సంబంధం బలులు పాత నిబంధనలు, క్రొత్త నిబంధనలు ఆత్మ సంబంధమైన బలులు. ఎన్నో బలులు ఉన్నాయి. అందులో ఎన్నో బలి నేర్చుకున్నాం? 5 అండి. చివరిగా సమాధాన బలి, క్షమించండి, విరిగి నలిగిన మనసు అనే బలి, ఇంకా స్తుతి యాగం అనే బలి, సజీవ యాగం అనే బలి, ఉపకార ధర్మం అనే బలి, సహాయం అనే బలి. 5 బలులు వరకు నేర్చుకున్నాం ప్రిమంతి అయిన వల్ల. ఈ బలులు దేవునికి ఇష్టమని అండి. ఇటువంటి దేవునికి ఇష్టమైన ఆత్మ సంబంధ బలులు కాబట్టి ఇలాంటి బలులు అనేక బలులు ఆత్మ సంబంధమని దేవునికి అర్పించేవారుగా మనం అందరం ఉండాలని కోర్చు చక్కగా ఓపిక తిన్నా మీ అందరికి నా వందలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రిమంతి అయిన వల్ల. ప్రతి మంగళవారం కూడా ఈ క్లాస్ ద్వారా అనేక లోతైన విషయాలు మరి దేవుడు నేర్పనే ఉన్నాడు కాబట్టి నేర్చుకుందాం, అనేక మందికి చెప్పుదాం ప్రిమంతి అయిన వల్ల. అనేక మందిని చెప్పి దేవుని లోతైన జ్ఞానంలోకి నడిపిందాం. మరి ఈ ఒక బైబిల్ క్లాస్ దేవుడు తన కృప ద్వారా చక్కగా జరిగించుకున్నాడు. మరి ఆదివారం 10 గంటల నుంచి ఆరాధన, ఆ విషయం కూడా గుర్తు చేసుకోండి చక్కగా. మరి దేవుడు కృప చూపి నిజంగా గొప్ప అవకాశం ఇచ్చి ప్రిమంతి అయిన వాళ్ళరా మళ్ళీ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇచ్చిన అవకాశాన్ని మనం అందరం వినియోగించుకుందారు. ఓకే, ప్రార్థన చేసుకుందారు. తల వంచినట్లయితే చివరిగా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అతి పరిశుద్ధ నామాన్ని బట్టి తండ్రి మొట్టమొదటిగా మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇంతవరకు తండ్రి ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి. క్రైస్తవులు మరి అర్పించవలసిన బలులు ఆత్మ సంబంధ బలులని తండ్రి. క్రొత్త నిబంధన ప్రకారంగా తండ్రి మరి మేమందరం యాజకులమని, పాత నిబంధనలు ఒక గోత్రానికి ఒక వంశానికి సంబంధించిన వారి యాజకులని, ఆ బలులు కూడా శరీర సంబంధ బలులని, కొత్త నిబంధనలు ఆత్మ సంబంధ బలులు ఎన్నో ఉన్నాయని తండ్రి ఎన్నో నేర్చుకున్నాం తండ్రి. ఒక 5 బలుల కొరకు నేర్చుకున్నాం తండ్రి. తండ్రి విరిగి నలిగిన మనసు అని బలి కొరకు నేర్చుకున్నాం తండ్రి. స్తుతి యాగం అని బలి కొరకు నేర్చుకున్నాం తండ్రి. సజీవ యాగం అని బలి కొరకు నేర్చుకున్నాం తండ్రి. మరి ఉపకార ధర్మం అనే బలి కొరకు నేర్చుకున్నాం తండ్రి. మరి సహాయం అనే బలి కొరకు నేర్చుకున్నాం తండ్రి. ఈ 5 బలుల కొరకు నేర్చుకున్నాం. ఈ 5 బలులు మా జీవితంలో తండ్రి మేము అవలంబించుకునే మంచి మనసు మాకు దయచేయండి తండ్రి. ఇంకా అనేక బలులు ఉన్నాయి. ఆ బలులు మీకు ఇష్టమైన బలులు అర్పించే మంచి మనసు మా అందరికి దయచేయమని, ఎత్తబడిన వాకు మా హృదయంలో ఫలించేసి నాట్యం చేయమని, ఇక్కడ ఉన్న కుటుంబాలు ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధి చేయమని, ఈ సంఘం ద్వారా నానా విధంగా జ్ఞానం ప్రకటించుకోమని తండ్రి. చక్కగా ఇంతవరకు మీరు మాకు తోడైంది చక్కగా జరిగించుకునేందుకు మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఎత్తబడిన వాకు మా హృదయంలో ఫలించి నాట్యం చేయమని సహోదరుడు ఆనందం ఎక్కడున్నా దీవించని ఆశ్రదించండి. మారు మనసు ఉన్న బిడ్డకి జాగ్రత్తగా ఉండే మంచి మనసు ఇస్తాను. నాకు ఆ బిడ్డ కూడా ఉన్న సహోదరులు కూడా మంచి మనసు మారు మనసు ఇవ్వండి. ఆ బిడ్డ ఎక్కడున్నా మిమ్మల్ని స్తుతించి కనపరిచి మీ వైపు తిరిగి మేము ప్రార్థించుకుని మంచి మనసు ఇవ్వమని, ఆ బిడ్డను కాసు కాపాడమని, ఆ బిడ్డ కూడా ఉన్న మరి మరి ఆ సహోదరులు కూడా దీవించి ఆశ్రదించి కాసు కాపాడమని, వచ్చే పర్యంతం మీకు ఉత్తరించమని, ఈ కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రదించి పనిపాట్లు చంపుకొచ్చి పనిపాట్లు చేసుకుంటూ దాని కుటుంబాన్ని పోషించుకుంటూ మీ సేవలు ఎలా కొనసాగి బాగుంది ఇచ్చామని, వెళ్తున్న ప్రయాణం కూడా తోడైండమని తండ్రి. ఇదిగో కూడుకున్న పర్యంతం మీ అందరూ తోడించమని మా ప్రభుని మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పేరటి ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు తన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సామస్తం మనందరికీ ఎప్పుడు సదాకాలం తోడై ఉండేను గాక. ఆమేన్. అందరూ వందనాలు.